తీసుకుంటున్నా కానీ ప్రభు రాకడ విషయమే మెలకువ కలిగి ఉండాలి. ఏ పనులలో మీరున్నా, ఏ ఉద్యోగాల్లో మీరున్నా ప్రభు రాకడ విషయమైనటువంటి మెలకువతో జీవించాలి. ప్రభు రాకడ విషయమైనటువంటి మెలకువతో మీరు జీవించాలి. హల్లెలూయా. కరోనా సోకిందంటే ఎంత మెలకువతో జీవిస్తున్నారు ప్రజలు. దేని గురించి? కరోనా మీకు వస్తుందేమో అని మెలకువ. దానికంటే ఎక్కువ మెలకువ కలిగి ఉండాలి, ప్రభు వస్తున్నాడు అని. హల్లెలూయా. దానికంటే ఎక్కువగా మనం మెలకువ కలిగి ఉండాలి. ఏ విషయమైన మెలకువ కలిగి ఉండాలి? నా ప్రభు త్వరలో రానన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సహోదరుడు జయప్రకాష్ రెడ్డి జహీరాబాద్ సమీపంలోని బంగ్లా మిర్జాపూర్ గ్రామ వాస్తవ్యుడు. గత కొంతకాలంగా ఇతను ఒక సమస్యతో బాధపడుతున్నాడు. అదేంటంటే యూరిన్ లో నుండి ప్రోటీన్స్ అన్ని వెళ్లిపోతున్నాయి. చాలా మంది డాక్టర్స్ ని కలిశాడు. దగ్గరగా ఒక 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నారు. అయినా ఫలితం ఏమీ లేదు. అయితే కొంతకాలం నుండి మెడికల్ లైఫ్ మినిస్ట్రీ సంఘానికి ఇతను రావడం జరిగింది. వచ్చి సంఘంలో అందరితో కలిసి ప్రార్థించడం, దేవుణ్ణి ఆరాధించడం, అంతేకాకుండా దైవ సేవకుల చేత తన సమస్య విషయమై ప్రార్థింపజేయడం జరిగింది. ఎప్పుడైతే దైవజనులు ఈ వ్యక్తి గురించి ప్రార్థించారో యూరిన్ లో ఉన్నటువంటి ఆ ప్రోటీన్స్ వెళ్లిపోవడం ఆగిపోయింది. అంతేకాకుండా ఇతని ముఖమంతా మొటిమలు, ఒక రకమైన కురుపుల చేత బాధపడ్డాడు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఇతని ముఖము కూడా ఆ కురుపుల నుండి, మొటిమల నుండి పూర్ణ స్వస్థత పొందుకుంది. ఇప్పుడు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంలోనికి వస్తున్నాడు. ఈ కార్యం యొక్క సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి చెల్లునుగాక. ఆమె. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఈయన విశ్వాసం ఉంచి రెగ్యులర్ గా సంఘానికి రావడం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సహోదరి నింగమ్మ, మెటెల్కుంట గ్రామం, న్యాల్కల్ మండలం. గత కొంతకాలం క్రితం ఈమె దురాత్మల చేత పీడించబడుతూ సంఘానికి తీసుకుని రాబడింది. సంఘానికి తీసుకుని వచ్చిన తర్వాత దైవజనులు ఈమె కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసిన వెంటనే ఈమె దురాత్మల నుండి విడుదల పొందుకుంది. ఇప్పుడు ప్రతి వారం దేవుని సన్నిధికి హాజరవుతూ దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొంటూ దేవుని యందు ఆనందిస్తుంది. ఈ కార్యం ఈమె జీవితంలో జరిగించిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు భాస్కర్, గ్రామం మెట్టెల్కుంట, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా. నాకు మే 11వ తారీఖు నాడు కరోనా సిమ్టమ్స్ కనబడగా నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని వచ్చింది. కరోనా పాజిటివ్ అని వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి చాలా భయపడి ఒళ్ళు నొప్పులు, జ్వరం అన్నిటితో బాధపడుతుండగా మరి మా సేవకుడు గుర్తొచ్చి శాంతి కిరణ్ గారికి నేను ఫోన్లో ప్రార్థన చేయమని అడిగాను. ఫోన్ చేశాను. ఫోన్లో వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఒళ్ళు నొప్పులు, జ్వరం తగ్గింది. తర్వాత 2 రోజులకు మళ్ళీ దమ్ము రావడం, ఊపిరి ఆడకపోవడం, మాట్లాడటానికి కూడా రానటువంటి పరిస్థితి నాకు వచ్చింది. ఆ సమయంలో మరొకసారి మా దైవ సేవకునికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా అవుతుంది, నాకు ఊపిరాడటం లేదు, ఊపిరాటక చాలా మంది చనిపోతున్నారు, నాకు భయం అవుతుంది, రాత్రిలో నిద్ర రావటం లేదు అని నేను చెప్పినప్పుడు మళ్ళీ ఫోన్లో ప్రార్థన చేశాడు. తర్వాత దేవుని కృప వలన నాకు శ్వాస సరిగా రావటం ప్రారంభించబడింది. దగ్గు, ఆయాసం కూడా తగ్గింది. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా దగ్గు ఎక్కువైపోయింది. దగ్గు ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఫోన్లో ప్రార్థన చేయమని అడిగాను మా సేవకునికి. మళ్ళీ ఫోన్లో ప్రార్థన చేయమన్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి చెప్పాడు, భయపడకు, నీకు ఆక్సిజన్ ఇచ్చేవాడు దేవుడే, నేను కాపాడేవాడు దేవుడే, నీవు దేవుని నమ్ముకున్నావు కాబట్టి దేవుడు నేను తప్పకుండా రక్షిస్తాడు, కాపాడతాడని చెప్పాడు. అదే విధంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ నాకు నిద్ర పట్టడం, నా హృదయంలో ఉన్న భయం వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ నా లంగ్స్ కూడా 50% పాడైపోయినాయని చెప్పారు డాక్టర్లు. కానీ దేవుని కృప వలన మరి దైవ సేవకులు శాంతి కిరణ్ గారు ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ స్కానింగ్ చేసుకుంటే 50% అన్నారు. 2 రోజుల తర్వాత స్కానింగ్ చేసుకుంటే 25% అన్నారు. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. జూన్ 3వ తారీఖు నాడు మళ్ళీ నేను కరోనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. నాకు, నా పిల్లలకు, నా కుటుంబంలో ఉన్న వారందరికీ నెగిటివ్ వచ్చింది. దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు, మంచి నిద్రనిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు. కరోనా నుంచి దేవుడు నన్ను రక్షించాడు. నా స్వస్థత కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకులు శాంతి కిరణ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
నన్ను స్వస్థపరిచిన యేసు ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదిమ అపోస్తుల సంఘంలో పరిశుద్ధాత్మ కుమరింపబడిన తర్వాత, సంఘము విస్తరించడం ప్రారంభమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ అపోస్తుల సంఘంలో బహు బలముగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే సంఘం ప్రారంభించబడినటువంటి కొత్త దినాలు కాబట్టి, సంఘం వేగంగా విస్తరించాలి కాబట్టి పరిశుద్ధాత్ముడు సంఘంలో బహు బలంగా పనిచేస్తున్నాడు. గత వారం మనం చూసుకున్నాం, అననీయ సభ్యులిద్దరూ మరి దేవుణ్ణి చాలా లైట్ గా తీసుకున్నారు. దేవుణ్ణి చాలా ఈజీగా తృణీకార భావంతో దేవుణ్ణి సేవిస్తున్నారు. దేవుని సన్నిధిలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో అబద్ధం ఆడారు, ఇద్దరు చనిపోయారు. పరిశుద్ధాత్మ సన్నిధిలో మరి ఎన్నడూ అబద్ధం ఆడకూడదు. పరిశుద్ధాత్మ సన్నిధిలోనే అబద్ధం ఆడొద్దా? వేరే దగ్గర ఎక్కడైనా అబద్ధం ఆడొచ్చు అంటే ఎక్కడ అబద్ధం ఆడొద్దు. ఎక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం మనకు లేదు. ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. కానీ ఆది అపోస్తుల సంఘంలో మరి వారు బయట అలవాటు చొప్పున బయట అబద్ధాలు చెప్పేవారేమో, సంఘంలో కూడా అట్లే అబద్ధాలు చెప్దామని అబద్ధం చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. ఆ విషయం చేసి సంఘంలో చాలా మందికి భయం కలిగింది. అమ్మో, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, ఆయన ప్రేమను మనం తృణీకరించకూడదు, ఆయన శిలువలోనే చేసిన త్యాగాన్ని మనము తృణీకరించకూడదు. ఆయన మనకెంత విలువనిచ్చాడో మనము కూడా ఆయనకంత విలువనివ్వాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో అంతగా ఆయనని మనము ప్రేమించాలి. ఆయన సన్నిధిలో భయభక్తులతో నడుచుకోవాలి. ఎటువంటి కపటమైన ప్రవర్తన, ఎటువంటి అబద్ధ ప్రవర్తనకు తావీయకూడదు. 11వ వచనంలో సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. చాలా భయం కలిగింది. అమ్మో, అబద్ధం ఆడితే దేవుని ఉగ్రత ఇమ్మీడియట్ గా వస్తుంది అని మరి తెలుసుకొని అందరూ చాలా భయపడ్డారు. తర్వాత 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కారములు అపోస్తలుల చేత చేయబడుచుండెను. ప్రజల మధ్యలో అపోస్తలుల చేత అనేకమైన సూచక్రియలు పరిశుద్ధాత్ముడు చేయిస్తున్నాడు. అనేక మహత్కారములను పరిశుద్ధాత్ముడు అపోస్తలుల చేత చేయిస్తున్నాడు. హల్లెలూయా. ఆది అపోస్తలుల సంఘం అందరూ కూడా ఏక మనస్కులై, అందరూ ఒకటే మనసు గలవారై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమవారులే ఎవడునో వారితో కలుసుకున్నటకు తెగింపలేదు. కొంతమంది భయపడి వీళ్ళతో కలిసి ఉండడానికి తెగింపలేదు. ఎందుకంటే ఆ రోజున యేసుక్రీస్తుని హింసించి చంపిన రీతిగానే మనల్ని కూడా హింసించి చంపేస్తారేమో యూదులని చాలా మంది భయపడి ఈ ఆది అపోస్తలులతోటి కలుసుకోవడానికి తెగింపలేదు. ఎవరిలో అయితే తెగింపుందో ఏమైనా పర్లేదు, నేను దేవుని కొరకు జీవిస్తాను, అవసరమైతే దేవుని కొరకు మరణిస్తాను అన్నటువంటి వారే ఆది అపోస్తలుల సంఘంతోటి కలిసి ఉన్నారు. 14వ వచనంలో చూసినట్లయితే, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ప్రజలు వారిని ఘనపరుస్తున్నారు, సంఘాన్ని ఘనపరుస్తున్నారు. సంఘంలో సత్యం ఉంది, సంఘంలో దేవుని యొక్క నీతి ఉంది, సంఘంలో దేవుని యొక్క శక్తి కనపడుతుంది. కాబట్టి ప్రజలందరూ వారిని ఘనపరుస్తున్నారు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడరి. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ఈ సంఘం యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి, ఈ సంఘంలో చేసేటటువంటి దేవుడు అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కారాలు, అద్భుత కార్యాలని బట్టి అనేక పురుషులు స్త్రీలు విశ్వాసులు అవుతున్నారు. యెరూషలేములో అనేకమైన స్త్రీలు పురుషులు విశ్వాసులుగా మారిపోతున్నారు. ప్రభువుని నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తు అంటే వేరొక దేవుడు ఎవరూ కాదు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచించిన విధంగా ఈ లోకంలోకి మానవ శరీరధారిగా దిగి వచ్చినటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, వేరొక దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు అన్నట్టు యెహోవా అనే తన అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి మానవునిగా పంపించి మనుషులందరి కొరకు శిలువలో బలిగా ఉంచాడు. ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఉంది, నేను తప్ప వేరొక దేవుడు మీకెవరు ఉండకూడదు. పైన ఆకాశం అంది గాని, భూమి మీద గాని, భూ క్రింది భాగములలో గాని మరి ఏ రూపం చేసుకోవద్దు, ఏ రూపానికి మీరు సాగిలపడద్దు, నమస్కరింపవద్దు, పూజింపవద్దు, సేవింపవద్దు అని ఒక ఆజ్ఞ ఉంది. అదే రీతిగా మరి ప్రవక్తల లేఖనములలో
పాత నిబంధన కాలంలో రాయబడినటువంటి గ్రంథములన్నిటిలో కూడా యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి కూడా ప్రవచించినది, యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని గురించి ప్రవచించినది, మానవ జాతి అంతటికీ దేవుడు కలుగజేయబోయే రక్షణ కార్యం కూడా ప్రవచించినది. ఇశ్రాయేలీయులు ఒకటే గ్రహించారు, ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపం చేసుకోవద్దు, సాగిల పడద్దు, ఇశ్రాయేల్లో వేరే దేవుని దేవద్దని అది గ్రహించారు. కానీ మరి దేవుడు మానవ శరీరాలుగా దిగి వస్తాడు, దిగి వచ్చి ఆయన ప్రజల పాపాల కొరకు మరణిస్తాడు, చనిపోయి లేస్తాడు. ఆయన నామంలో కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కలిగేస్తాడు. ప్రపంచ ప్రజలందరినీ దేవుని ప్రజలుగా, అబ్రాహాము యొక్క సంతానంగా చేస్తాడు అన్నటువంటి ఈ ప్రవచనాలను మాత్రం గ్రహించటం లేదు. గ్రహించకుండా యేసుక్రీస్తు వచ్చి లోకంలో దేవుని కార్యములు చేస్తున్నప్పుడు ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఈయనే దేవుడిలాగా ప్రవర్తిస్తున్నాడు, ఈయనే దేవుడిలాగా మాట్లాడుతున్నాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడంటున్నాడు, తను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని ప్రభు విషయమై అభ్యంతరపడి ఆయన సిలువ వేయించి చంపారు. ఆయన సమాధిలోని తిరిగి లేచి పరిశుద్ధాత్మ స్వరూపుగా భూమి దిగి వచ్చి ఆయన శిష్యులను ఆయన ఆత్మతో నింపి ఆయన శిష్యుల ద్వారా దేవుడు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తి చేత అనేకమైనటువంటి అద్భుతములు, మహత్కారములు, సూచక క్రియలు, విడుదల కార్యములు, స్వస్థ కార్యములు జరిగిస్తూ మరి ప్రజలకు ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణ కార్యాన్ని, దేవుని రాజ్యాన్ని అపోస్తలుల ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు ప్రజలలో గుడ్డితనం ఉంది. యేసుక్రీస్తు అంటే వేరే దేవుడు అనుకుంటున్నారు. యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకంలో దిగి వచ్చాడు అన్నటువంటి విషయము ఈ రోజుకి కూడా చాలా మంది ఇశ్రాయేలు గ్రహించలేకపోతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఇశ్రాయేల్లో రక్షణ కార్యం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఇశ్రాయేల్లో చాలా మంది గ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎవరో కాదు, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సయ రక్షకుడు. ఆయనే సర్వలోకముల పాపముల కొరకు, సర్వలోకంలో ప్రజలందరినీ అబ్రాహాము సంతానంగా చేయట కొరకు, సర్వలోకంలో ప్రజలందరినీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మార్చట కొరకు ఆయన శిలువలో మరణించి చనిపోయి లేచాడు. నేటికి ఆయన నామములో అనేకమైన అద్భుతములు, మహత్కారములు, సూచక్రియలు జరగటం చూచి ఆయనే యెహోవా అని ఈ రోజున గ్రహిస్తున్నారు. చాలా మంది యూదులు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నారు. మెస్సియానిక్ జ్యూస్ అంటే మెస్సియాను అంగీకరించిన యూదులు అని అంటారు, మెస్సియానిక్ జ్యూస్ అంటారు. ఇప్పటికీ యూదులు ఆ గుడ్డితనంతో ఇంకా మెస్సయా వస్తాడు, మెస్సయా వస్తాడు, మెస్సయా వస్తాడు, మన రక్షకుడు ఇంకా వస్తాడని యేసుక్రీస్తు మొదటి రాకడ కొరకు కనిపెడుతున్నారు. ఆల్రెడీ మొదటి రాకడ అయిపోయింది, మనమేమో రెండో రాకడ కొరకు కనిపెడుతున్నాం. ఇశ్రాయేల్లో చాలా మంది ఇప్పటికీ ఇంకా రాలేదు, ఆయన వస్తాడు మనల్ని రక్షిస్తాడని మొదటి రాకడ కొరకు కనిపెడుతున్నారు. లేఖనములను గ్రహించలేకపోతున్నారు. కనుక ఆది అపోస్తలుల సంఘమునకు ఈ హింస మరి ఎందుకు కలిగిస్తున్నారు యూదులు అంటే, మాకు మోషే తెలుసు, మాకు యెహోవా తెలుసు, యెహోవా మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు, మాకు యెహోవా తెలుసు అనే సేవకుడైన మోషే తెలుసు, కానీ ఈ యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియదు. ఈ వీళ్ళు యేసుక్రీస్తు శిష్యులు, ఆది అపోస్తలులు యేసుక్రీస్తు అనే వేరొక దేవుడిని ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేల్లో వేరొక దేవుడు ఉండడానికి వీల్లేదు అని వీళ్ళు అందుకనే ఈ యూదులు ఆది అపోస్తలుల సంఘమును హింసిస్తున్నారు. కనుక ఈ సంఘంలో కూడుకోవడానికి భయపడుతున్నారు. మీలో కూడా చాలా గ్రామాల్లో నామకార్థ సంఘములకు, నామకార్థ సేవకులకు మీలో చాలా మంది భయపడతారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నామకార్థమైన సంఘములతో మీరు కనెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. నామకార్థ సంఘములతో, ఆచారపరమైన సంఘములతో మీరు కనెక్షన్ పెట్టుకున్నట్లయితే మీకేం జరుగుతుందంటే, మీరు కూడా ఆచారపరమైన క్రైస్తవులుగా మారిపోతారు, మీరు కూడా నామకార్థ క్రైస్తవులుగా మారిపోతారు. ఆచారపరమైన క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా మీరు మారిపోయారు అంటే దేవునితో మీ కనెక్షన్ కట్ అయిపోతుంది. నిజమైన దేవుని సంఘం ఎవరో ఆ సంఘముతో నువ్వు కనెక్షన్ పెట్టుకోవాలి. కనుక ఈ నామకార్థమైనటువంటి సంఘముతోటి ఈ ఆదిమ అపోస్తలుల సంఘమునకు గొప్ప హింస కలుగుతుంది. ఈ సంఘంలో ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని విడుదల కార్యాలు, ఇన్ని స్వస్థత కార్యాలు జరుగుతున్నా కానీ ఈ ప్రజలు వీళ్ళతో కలిసి యేసుక్రీస్తును అంగీకరించడానికి భయపడుతున్నారు.
యెరూషలేము దేవాలయంలో యాజకులకు భయపడుతున్నారు, ప్రధాన యాజకులకు భయపడుతున్నారు, పరిసయ్యులు సద్దూకాలకు భయపడుతున్నారు, యూదుల పెద్దలకు భయపడుతున్నారు. వీళ్ళందరూ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు. వీరందరూ నామకార్థ సేవకులు. యెరూషలేము దేవాలయానికి ఎక్కి వెళ్ళే దారిలో శృంగారమైన ద్వారం దగ్గర కుంటివాడని భిక్షకుడు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళు సేవకులు అనబడే వాళ్ళందరూ ఎన్నో రోజుల నుంచి ఆ మెట్ల మీద వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఎవరు ఆ కుంటివాడిని స్వస్థపరచలేకపోయారు. ఎప్పుడైతే వాడు పేతురు యోహానుల కంటబడ్డాడో, భిక్షం అడిగాడో, వారు ఏం చేశారు? వెంటనే అందరిలాగానే వెళ్ళిపోయారా? ఏమన్నారు వీళ్ళు? వెండి బ్రహ్మ మా దగ్గర లేవురా బాబు, మా కలిగిన ఎక్కిస్తున్నాం అని చేపట్టుకుని నజరేయుడు నడు అనగానే వెంటనే వాడు స్వస్థత పొందుకొని నడిచాడు. హల్లెలూయా. నిజమైన సేవకులకు, ఆచారపరమైన వారికి ఆ విధమైన తేడా ఉంటుంది. యేసు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షంలో చేర్చబడిరి. అయినా కానీ దేవుడు అపోస్తలుల చేత అనేక అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరిగిస్తున్నాడు. నామకార్థ సేవకుల దగ్గర అట్లాంటివి జరగవు. నామకార్థ సేవకుల దగ్గర అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు నామకార్థ సేవకుల దగ్గర జరగవు. ఎవరు పరిశుద్ధాత్మ పూర్వులైనటువంటి సేవకులారో, ఎవరు పరిశుద్ధాత్మ అభిషేకించబడినటువంటి సేవకులారో వారి దగ్గర జరుగుతుంది. కానీ దేవుని కృపను బట్టి చాలా మంది ప్రజలు ఆ రోజున మరి అపోస్తలుల ద్వారా దేవుడు చేసినటువంటి ఈ అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలను చూసి మరి ఎక్కువగా విశ్వాసులు అవుతున్నారు. హల్లెలూయా. 15వ వచనం చూడండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను, ఆ రోగులలో ఎవని మీదనైనను అతన్ని నీడైనను పడవలని, ఆ పేతురు వచ్చే దారిలో ఆయన నీడబట్టం కొరకు మంచంల మీద, పరుపుల మీద వారిని ఉంచిరి. హల్లెలూయా. అంటే అంత బిజీ అయిపోయారు అపోస్తలులు. ఎవరిని ప్రత్యేకంగా ముట్టి స్వస్థపరిచేంత టైం కూడా వారికి దొరకట్లేదు. అంత బిజీ అయిపోయారు. అంత ర్యాపిడ్గా సంఘం విస్తరిస్తుంది, అంత వేగంగా సంఘం పెరిగిపోతుంది. పేతురు వచ్చి ప్రత్యేకంగా ఒక్కొక్కరి మీద చేతుల నుంచి ప్రార్థించే టైం కూడా ఉండడం లేదు. కనుక ప్రజలు ఏం చేశారంటే రోగులను, కుటుంబాల రోగులైన వారిని పేతురు వచ్చే దారిలో మంచముల మీద, పరుపుల మీద పడుకోబెట్టి ఉంచారు. కారణం ఏంటంటే పేతురు ఆ దారిలో వస్తుంటే ఎండ కొడుతుంది కదా, ఆయన నీడైనా పడాలని ప్రజలను దారి ప్రక్కన ఉంచారు. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు, యెరూషలేము చుట్టూ ఉండే పట్టణంలో జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. ఏమనుంది? వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. ఏమనుందండి? వారందరూ స్వస్థత పొందిరి. పేతురు వస్తూ ఉంటే ఆయన వచ్చే దారిలో ప్రజలు రోగులను తీసుకొని వచ్చి ఆయన వచ్చే దారిలో దారి ప్రక్కన మంచముల మీద పడుకోబెట్టారు, పరుపుల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారిలో వస్తున్నాడు. ఈ పడుకోబెట్టిన వారందరి మీద ఆయన నీడ పడుతుంది. ఆయన నీడ పడిన వారందరూ స్వస్థత పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రకృతి సంబంధులకు అర్థం చేసుకోవడానికి, వాళ్ళ జ్ఞానానికి అందదు. నీడ పడితే ఎట్లా స్వస్థత పొందుతారు? పేతురు వస్తుంటే ఆయన నీడైనా పడాలని రోగుల్ని దారిలో పడుకోబెట్టారు. ఆయన నీడ పడ్డ వారందరూ, ఇక్కడ వాక్యంలో ఉంది కదా, మరి యెరూషలేము చుట్టూ పట్టణంలో జనులు రోగులను, అపవిత్రాల చేత పీడింపబడిన వారు అందరు మోసుకొని కూడి వచ్చి ఆ పడుకోబెట్టారు. వారందరూ స్వస్థత పొందారు. నీడ పడితే ఎట్లా స్వస్థత పొందారు అన్నది ప్రకృతి సంబంధులకు అర్థం కాదు, భూ సంబంధులకు అర్థం కాదు. కొంతమంది క్రైస్తవులమనే చెప్పుకుంటారు కానీ దేవుని ఆత్మతో నింపబడి అభిషేకించబడేంత వరకు వారు క్రైస్తవులుగా చెప్పుకున్నా కానీ వారు ప్రకృతి సంబంధులుగానే ఉండిపోతారు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా
ఏ క్రైస్తవుడైనా ఉన్నంత కాలము ఆత్మతో నింపబడకుండా, ఆత్మతో అభిషేకింపబడకుండా, ఆత్మతో నడిపించబడకుండా ఉంటారో, ఎంత కాలమున్నా వారు ప్రకృతి సంబంధులుగానే ఉంటారు కానీ ఆత్మ సంబంధులుగా ఉండలేరు. వారు దేవుని ఆత్మ కార్యాలని గ్రహించలేరు. ఫోన్లో ప్రార్థన చేస్తే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా స్వస్థపడుతున్నారు? టీవీ మీద చేతులుంచి మరి ప్రార్థించినప్పుడు చేతుల నుంచి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఎట్లా స్వస్థపడుతున్నారు? పేతురు నీడబడితే ఎట్లా స్వస్థపడుతున్నారు? హల్లెలూయా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, స్వస్థత కలిగేది ఆ ఆత్మపూర్ణమైనటువంటి, ఆత్మాభిషేకం కలిగినటువంటి సేవకుడి నుంచి కాదు కానీ పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచేవాడు. పేతురు వస్తుండగా అతను నీడబడ్డది. దేవుని అభిషేకం కలిగినటువంటి సేవకుడు ఆ దారిలో వస్తుంటే ఆయన నీడబడ్డది. ఆయన నీడపడగా పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి సేవకుని యొక్క నీడబడగానే పరిశుద్ధాత్ముడు ఆ రోగిని స్వస్థపరిచాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి సేవకుడు ఫోన్ ద్వారా ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి రోగి కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అక్కడ రోగి చుట్టూ కూడా వ్యాపించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు భూమి అంతా వ్యాపించి ఉన్నాడు. ప్రార్థించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి ఈ సేవకుని ఒక సాధనంగా వాడుకొని, ఈ సేవకుని ప్రార్థనను పరిశుద్ధాత్ముడు ఒక సాధనంగా వాడుకొని అక్కడ ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోగిని పరిశుద్ధాత్ముడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. హల్లెలూయా. దేవుడు సర్వాంతర్యామి. దేవుని ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, అన్ని స్థలంలో ఉన్నాడు, అన్ని దేశాల్లో ఉన్నాడు. అంతటా ఆయన ఆత్మ వ్యాపించి ఉన్నది కనుక అంతటా ఆయన ఆత్మ పనిచేస్తున్నాడు. ఆయన కావలసిందలా ఏంటయ్యా అంటే ఆయనకు విధేయుడై ఆయన చేతిలో వాడబడే ఒక సాధనం కావాలి, ఒక సేవకుడు ఆయనకు కావాలి. ఆ సేవకుని, ఆ సాధనాన్ని వాడుకొని దేవుడు ఎక్కడైనా ఏ కార్యంలో అయినా జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ ఏముందండి? ఆ నీడబడిన వాళ్ళు ఎవరైనా స్వస్థత పొందలేదు అని ఉందా? ఏమనుంది? వారందరూ స్వస్థత పొందిరి అన్నది. యేసుక్రీస్తు సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, యేసుక్రీస్తు కూడా పరిచయం చేస్తున్న దినాల్లో ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి అని ఉన్నది. అంటే పేతురుని ఎట్లా వాడుకుంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తుని ఎట్లా వాడుకున్నాడో ఆ విధంగా పేతురుని కూడా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి, మీరందరూ కూడా దేవుని ఆత్మచేత అభిషేకించబడి, మీరందరూ కూడా దేవుని ఆత్మచేత మీరందరూ నడిపించబడుతున్నట్లయితే మీలో ప్రతి ఒక్కరిని దేవుడు పేతురును వాడుకున్నట్లు వాడుకుంటాడు. ఇది పెద్ద అసాధ్యమేమి కాదు, ఇది పెద్ద చేతగాని విద్య అంటూ ఏమి కాదు. నువ్వు ఒకటే, నీకు పరిశుద్ధాత్మ కొరకు గొప్ప ఆసక్తి కావాలి. ప్రతిరోజు చేసే నీ ఆత్మతో నింపని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు నీ ఆత్మచితను అభిషేకించడం ప్రార్థన చేసుకోవాలి. నీకు ఇష్టమైన జీవితము నాకు ఇవ్వని ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఇష్టానుసారం జీవిస్తుండాలి, ఆయనకు సరెండర్ అయి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. అప్పుడు ఆయన ఆత్మచేత నిన్ను నడిపిస్తుంటాడు. ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నటువంటి క్రమంలో నీ ద్వారా దేవుడు పేతురు చేత జరిగించినటువంటి అద్భుతాలు, సూచక్రియలు అన్ని కూడా దేవుని ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. ఇది పెద్ద అసాధ్యమైనది ఏమి కాదు, ఇది చేతగాని విద్య అంటూ ఏమి కాదు. కంప్లీట్ గా నువ్వు దేవునికి సరెండర్ అవటమే కావాలి దేవునికి. హల్లెలూయా. దేవుడు గొప్పవారిని వాడుకోడు, దేవుడు బీదవారిని వాడుకోడు, దేవుడు తెల్లవాళ్ళని వాడుకోడు, దేవుడు నల్లవాళ్ళని వాడుకోడు, దేవుడు బాగా చదురొచ్చులను వాడుకోడు, దేవుడు చదువు రానులను వాడుకోడు. ఎవరిని వాడుకుంటాడంటే దేవుడు ఎవరైతే ఆయనకు 100% లోబడి ఉంటారో వారిని ఆయన వాడుకుంటాడు. ఎవరైతే ఆయన పనికి నిత్యము అందుబాటులో ఉంటారో అందుబాటులో ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కావాల్సింది అదే, ఆయనకు లోబడి అందుబాటులో ఉండడం కావాలి.
అంతేగాని నీ చదువుతో ఆయనకు సంబంధం లేదు, నీకు చదువు రాకపోయినా సంబంధం లేదు. పేతురుకు చదివే రాదు, పేతురు చదువుకున్నాడు కాదు, చేపలు పట్టుకునేవాడు. నీ ధనముతో ఆయనకు సంబంధం లేదు, నీ పేదరికంతో ఆయనకు సంబంధం లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఏంటంటే నువ్వు ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు నిత్యం అందుబాటులో ఉండాలి. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశ బానిసత్వాన్ని విడిపించబడి ఎర్ర సముద్రం దాటి అరణ్య ప్రాణంలోకి వచ్చినటువంటి ఇశ్రాయిల్లో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. చాలా మంది యవనస్తులు ఉన్నా కానీ దేవుడు మోషే తర్వాత యెహోషువని ఎందుకు నాయకునిగా ఎన్నుకున్నాడు? మోషే చనిపోయిన తర్వాత మరి యెహోషువని ఎందుకు అభిషేకించి దేవుడు యెహోషువనే ఇశ్రాయేల్ నడిపించడానికి మోషే తర్వాత యెహోషువని ఎందుకు వాడుకున్నాడు? మరి ఆ యెహోషువ ఏమైనా బాగా చదువుకున్నాడా? యెహోషువ ఏమైనా తెల్లగున్నాడా? లేదా యెహోషువ డబ్బున్నాడా? ఏమీ లేదు. అందరు యవనస్తులు లాంటోడే. యెహోషువ కూడా అందరు యవనస్తులు లాంటోడే. కానీ అందరు యవనస్తులకు యెహోషువకు తేడా ఏంటి అంటే, అందరు యవనస్తులు మోషేకు దొరకకుండా పారిపోయేటోళ్ళు. దగ్గరుంటే ఎక్కడ పని చెప్తాడు అని మోషేకు దొరకకుండా పారిపోయేవాళ్ళు. కానీ యెహోషువ అట్లా కాదు. దేవుని సేవకుడు, గొప్ప సేవకుడు. ఆయనకి ఏం అవసరం వస్తుందో నేను ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయనకు దగ్గరలో ఉండాలి. ఏం అవసరం వస్తుందో ఏమో ఆయనకు, ఆయన అక్కర్లను చూసుకోవాలి. ఆయన ఎందుకంటే దేవుని సేవలో ఉన్నాడు కనుక ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఆయనకు అందుబాటులో ఉండి ఏ పని అవసరమైతే ఆ పని నేను ఆయన కొరకు నేను చేయాలి అని ఎప్పుడు మోషేని అంటు పెట్టుకొని ఉండేవాడు. మోషే 40 దినాలు 40 రాత్రులు అనేక సార్లు కొండ మీదకి వెళ్ళి దేవునితోటి మాట్లాడటానికి వెళ్తే కొండ దిగువన మోషే కొరకు కనిపెట్టుకొని, ఒంటరితనంగా మోషే కొరకు కనిపెట్టుకొని కొండ దిగువన ఉండేటటువంటి వాడు యెహోషువ. అక్కడ జనులందరూ పాడంలో సంతోషంగా దావతులు చేసుకుంటున్నారు, మంచి అందరు కలిసి కంపెనీ అనుభవిస్తున్నారు. మోషే కూడా మరి కొండ మీదకెక్కి దేవుని స్థలంలో దేవుని సహవాసంలో ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ యెహోషువ అనేక సార్లు ఒంటరిగా కొండ దిగువ భాగాన కనిపెట్టుకొని ఎంతో బోర్ను అనుభవించాడు. ఎవరి కంపెనీ లేకపోతే అటు దేవుని కంపెనీ లేదు, ఇటు మనుషుల కంపెనీ లేదు. ఎవరి కంపెనీ లేకుండా ఎంతో బోర్ ఫీల్ అయ్యేవాడు, ఎంతో బోర్ను అనుభవించాడు. అంటే బోర్ను అనుభవించాడంటే బోర్ కొడుతుంది అనలేదు, కానీ ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేవాడు. సేవకునికి ఎప్పుడు సేవకుడు ఎప్పుడు దిగి వస్తాడో ఏమో, ఎప్పుడానికి ఏం అవసరం పడుతుందో ఏమో అని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండేవాడు. మోషే కూడా ఎప్పుడు యెహోషువకే పని చెప్పేవాడు. ఇశ్రాయేల్ అనేక మంది యవనస్తులు ఉన్నా కానీ ఎప్పుడు యెహోషువకే పని చెప్పేవాడు. మంచి సార్, ఏం చేయమంటారు? మంచిది చేస్తాను. ఎప్పుడు మోషేకి అందుబాటులో చెప్పిన పనల్లా చేసేటటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యవనస్తులు వచ్చి మోషేతోటి జగడం బూడుగా పెట్టుకోవచ్చేమో. నువ్వు ఎప్పుడు అన్న దగ్గర రాణిస్తావు, వానికే పని చెప్తావు, మాకెవరు చెప్పవు. కొంతమంది ఎఫ్రాయిమీల లాగా ఉంటారు. ఎఫ్రాయిమీల గుణం ఎట్లుంటుందంటే, వాళ్ళు యుద్ధానికి రారు, యుద్ధానికి పోయి జయించి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు పిలవలేదని జగడమాడతారు. యుద్ధానికి రారు, యుద్ధం జరగబోతుంది, యుద్ధానికి వెళ్ళాలని తెలుసు, యుద్ధానికి రారు, యుద్ధానికి పోయి జయించి వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేల్ నాయకులతో జగడం పెట్టుకునేవాళ్ళు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు జగడం పెట్టుకునేవాళ్ళు. హల్లెలూయా. అందుకని ఎఫ్రాయిముల గురించి బైబిల్ ఏమో రాయబడిందంటే, యుద్ధ సన్నద్ధులను ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలంలో వెనుక తిరిగిరి అని రాయబడింది. వారు దేవుని నిబంధనను గైకొనలేదని రాయబడింది. ఎఫ్రాయిమీలు ఉంటారు, మీలో కూడా కొంతమంది ఎఫ్రాయిమీలు ఉంటారు, అలిగే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని పిలవట్లేదు అలిగే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా ఎప్పుడైనా ఎవరికి పని చెప్తాడు? దేవుడు ఎప్పుడైనా ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరు తగ్గించుకొని ఎప్పుడు అందుబాటులో ఉంటారో వాళ్ళకే పని చెప్తారు, కానీ దొరకకుండా పారిపోయే వాళ్ళకి పని చెప్పరు. కనుకనే ఎప్పుడు మోషేకు అందుబాటులో ఉండేవాడు కాబట్టి మోషే చనిపోయిన సమయం వచ్చేసరికి దేవుడు మోషేతో చెప్తాడు, నీ తర్వాత నేను యెహోషువను ఏర్పరచుకున్నాను. ఆయన నా ఆత్మను పొందినవాడు, ఆయన నేను ఆత్మచేత నింపాను, నా ఆత్మచేత అభిషేకించాను. అందరి ముందు ఆయన తల మీద నువ్వు చేతులుంచి అందరి ముందు అభిషేకించి ఆయన నాయకునిగా ప్రతిష్ఠించు, ఇశ్రాయేలు మీద నాయకునిగా ఆయనను ప్రతిష్ఠించు అని దేవుడే మోషేకు చెప్పాడు. ఎంత ఘనత చూడండి, ఎంత ఘనత. మోషేకు తెలియకుండానే యెహోషువ దేవుని ఆత్మను పొందుకున్నాడు. అంటే ఎల్లప్పుడూ తగ్గింపగలిగి దేవుని సేవకులకు అందుబాటులో ఉండి సహకరించే వారిని దేవుడు మర్చిపోకుండా
తప్పకుండా వారిని అభిషేకిస్తాడు. తప్పకుండా ఆయన ఆత్మతోటి వారిని అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. అభిషేకిస్తాడు వారిని. భవిష్యత్తులో దేవుడు వారిని వాడుకుంటాడు. భవిష్యత్తులో దేవుడు వారిని వాడుకుంటాడు. కనుక ఎవరు కూడా నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు అని అట్లా జగడాలు ఆడుకోకూడదు. యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ జగడాలు ఆడుకోకూడదు. ఎప్పుడు అట్లా జగడాలు ఆడకుండా మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు మనల్ని అభిషేకించాలి, భవిష్యత్తులో దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఎప్పుడు సేవకులకు అందుబాటులో ఉండాలి. తగ్గింపు కలిగి సేవకులకు అందుబాటులో ఉండడం అంటే అది దేవునికి అందుబాటులో ఉండడం. దేవునికి అందుబాటులో ఉండాలి, దేవుడు వాడుకోవడానికి అందుబాటులో ఉండాలి. దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే ఆయనకి ఎప్పుడు అవైలబుల్గా అందుబాటులో ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు వాడుకొని వారు ధన్యులు, దేవుడు వాడుకొని వారు ధన్యులు. కనుక ఎఫ్రాయిమీలాగా యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా యుద్ధానికి రాకుండా, యుద్ధానికి పోయించినాక జగడం ఆడకూడదు. మమ్మల్ని బిల్లలేదని జగడము ఆడకూడదు. ఈ లోక రాజ్యంతో, సాతాన్ రాజ్యంతో దేవుని రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. నిరంతర యుద్ధం ఇది. నిరంతర యుద్ధంలో నువ్వు అందుబాటులో ఉండాలి. నువ్వు దేవుని చేతిలో వాడబట్టడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని సేవకు సహకరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు పేతురుని వాడుకున్నట్లు మిమ్మల్ని అందరినీ వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కల్పించుకొని పరిచర్యలో పాల్గొనాలి. మీ అంతటా మీరు కల్పించి, యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ కల్పించుకొని దేవుని పరిచర్యలో మీరు పాల్గొనాలి. హల్లెలూయా. ఆ విధంగా చేయవారు ధన్యులు. పేతురును ఈ విధంగా వాడుకున్నాడు అని ఎందుకు ధ్యానిస్తున్నాము? నన్ను ఎందుకు వాడుకోకూడదు అన్నటువంటి ఆశని కలగాలి. నా నీడబడితే ఎందుకు స్వస్థత పొందకూడదు? ప్రజలు నా నీడబడితే రోగులు ఎందుకు స్వస్థపడకూడదు? హల్లెలూయా. తప్పకుండా స్వస్థపడతారు. ఈ విధంగా అపోస్తలుల ద్వారా పరిచర్య జరుగుతూ స్వస్థపడుతున్నారు. యేసుక్రీస్తు మరి దేవుని లేఖనాల ప్రకారం దిగి వచ్చినటువంటి రక్షకుడు అని గ్రహిస్తూ ప్రజలు అనేకులు విశ్వాసులై సంఘంలో చేర్చబడుతున్నారు. యెరూషలేం దేవాలయంలో ప్రధాన యాజకులకు ప్రజల పెద్దలకు వారందరికీ బాగా మంటలేస్తుంది. వారు దేవునికి లోబడలేదు కాబట్టి, యేసుక్రీస్తు లోబడలేదు కాబట్టి సాతానుడు వారిని వాడుకొని అపోస్తలులను పట్టుకొని జైల్లో వేయించారు. జైల్లో వేస్తే దేవుడు ఊరుకున్నాడా? చూడండి, అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 17వ వచనం నుంచి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకాయల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణంలో చెరసాలలో ఉంచారు అపోస్తలులను. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవముకు వచ్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. హల్లెలూయా. అపోస్తలులను పట్టుకొని బలవంతంగా వాళ్ళని జైల్లో వేశారు. జైల్లో వేస్తే దేవుడు తన దూతను పంపించాడు. దూత వచ్చి చెరసాల తలుపులు తీసి అపోస్తలులను బయట తీసుకొని వచ్చి దేవుని దూత వీళ్ళతో ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళిపోండి, మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళి ఈ జీవపు మాటలు, యేసుక్రీస్తుని గురించినటువంటి, యేసుక్రీస్తు సువార్తను గురించినటువంటి జీవపు మాటలు ప్రజలతో చెప్పండి, వెళ్ళండి అని దేవుని దూత చెరసాల తలుపులు తీసి పంపిస్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళి దేవుని దూత చెప్పిన విధంగా భయపడకుండా మళ్ళీ యెరూషలేం దేవాలయానికి వెళ్ళి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి అందుబాటులో ఉండి దేవుని చేతిలో వాడబడుతుంటావో దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడు. నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లకుండా చేస్తుంటాడు. నీకు విరోధంగా సాతానుడు వేసిన ప్లాన్లన్నీ ఆయన కొట్టివేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడవండి ఈ అపోస్తలుల కొరకు దూతను పంపించిన రీతిగా నీ కొరకు కూడా దూతను పంపిస్తాడు. నువ్వు కూడా దేవుని చేతిలో వాడబడుతుంటే దేవుడు నీ కొరకు కూడా దూతల్ని పంపించి విడిపించాడు. వీరు వెళ్ళి భయపడకుండా మళ్ళీ ప్రకటిస్తే మళ్ళీ మనల్ని తెచ్చి మళ్ళీ జైలు వేస్తారేమని ఏం భయపడలేదు. వీళ్ళు భయపడకుండా
మళ్ళీ యెరూషలేము దేవాలయానికి వెళ్ళి యేసుప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే వచ్చింది, తెల్లారింది. ఈ ప్రధాన యాజకులందరూ, ప్రజల పెద్దలందరూ, యూదుల పెద్దలందరూ సభ తీర్చారు, సభ పెట్టారు. సభలో అందరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ బందీలను తీసుకొనండి, ఆ పేతురు యోహాను అపోస్తలులను జైల్లోంచి బయటికి తీసుకొనండి, ఈ సభ ముందు నిలబెట్టండి, వారు విచారించుదాం అని అంటే బంట్రోతులు పోయి జైలు తలుపులు తీశారు. తీస్తే జైల్లో అపోస్తలులు లేరు. హల్లెలూయా. జైలు బయట కావలి వారు అట్లే నిలబడి ఉన్నారు. జైలు యొక్క ఆ డోరు వేసినట్టే ఉంది, తాళం వేసినట్టే ఉంది. బయట సైనికులు కావలి ఉన్నారు. కానీ వీళ్ళు లోపల చూసేసరికి లోపల ఎవరు వారికి కనబడలేదు. దేవుని దూత ఎట్లా విడిపించాడో అర్థం చేసుకోండి. ఆ కావలి ఉన్నటువంటి సైనికుల కండ్లు మూసేశాడు దేవుడు. ఆ కావలిన సైనికుల కండ్లు దేవుడు మూసేశాడు. వాళ్ళు సైనికులు కావలి ఉన్నట్టే ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే దేవుని దూత వచ్చి గేట్ తీసి లోపల నుంచి అపోస్తలుని తీసుకొని వెళ్ళాడు దూత. ఆ అపోస్తలుని కూడా వీళ్ళు చూడలేకపోయారు. దేవుడు వాళ్ళ కళ్ళు మూసాడు. దేవుడు వాళ్ళ కళ్ళను మూసేశాడు. దేవుడు నీ కొరకు ఎట్లాంటి అద్భుతాలైనా చేయగలడు. దేవుడు నీ కొరకు ఎటువంటి అద్భుతములైనా చేయగలడు. హల్లెలూయా. నమ్మటమే నీ పని. దేవుని వాక్యంలో ఏది రాయబడిందో ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా విశ్వసించటమే నీ పని, నమ్మటమే నీ పని. నమ్మితే చాలు, దేవుడు నీ కొరకు కూడా ఇటువంటి అద్భుతాల్ని చేయగలడు. హల్లెలూయా. వాళ్ళు యెరూషలేము దేవాలయంలో బోధిస్తుంటే ఈ బంట్రోతులు జైల్లో చూసి చెప్పారు, యాజకులతో చెప్పారు, అయ్యా జైల్లో చూసినాం కానీ జైల్లో ఎవరు లేరు, సైనికులు కావాలన్నారు, గేటు కూడా తాళం వేసి ఉంది, మంచిగా ఉంది, కానీ లోపల మాత్రం మనుషులు ఎవరు లేరు. హల్లెలూయా. అంతలో కూడా చెప్పాడు, మీరు లాకప్ వేసిన వాళ్ళు దేవాలయంలో నిలబడి బోధిస్తున్నారు. అట్లనా, ఇదేందో అని ఆశ్చర్యపోయారు. ఇదేంటో అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఎడుతోచుకున్నారు. తర్వాత వీళ్ళు సరే అనిపోయి ఆ దేవాలయంలో బోధిస్తున్నటువంటి వారిని బలవంతం చేయకుండానే ఈసారి వాళ్ళను మర్యాదపూర్వకంగా ఈ సభ ఎదుటికి తీసుకొని వచ్చారు. మర్యాదపూర్వకంగా సభ ఎదుటికి తీసుకొని వచ్చి పేతురు యోహానులు అంటున్నారు, మీకు చెప్పాము కదా, మేము మీకు గట్టిగా ఆజ్ఞాపించాము కదా, మీలో ఎవరు యేసుక్రీస్తుని గురించి మాట్లాడొద్దని, యేసుని గురించి బోధించొద్దని మీకు చెప్పాము కదా. చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, మళ్ళీ పేతురును అపోస్తలులు 29వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవాలని కదా. ఏమన్నాడు? మనుషులకు కాదు, మేము ఎవరికి లోబడాలి? దేవునికే లోబడవాలని కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును, మీరు మ్రానున వేలాడవేసి చంపినటువంటి యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణం దయచేటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమైనామని చెప్పి. హల్లెలూయా. పేతురు మిగిలినటువంటి అపోస్తలులు ఏమాత్రం భయపడలేదు. ఒకప్పుడు పరిశుద్ధాత్మను పొందక మునుపు యేసుక్రీస్తు సిలువేట కొరకు మరి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఒక పని అమ్మాయి, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అంటే, అమ్మమ్మ ఆయన ఎవరో నాకు తెలియదని పిరికితనంతో బొంకినటువంటి పేతురు, పిరికితనంతో అబద్ధం చెప్పినటువంటి పేతురు ఆ విధంగా ఇంకా ఇద్దరు అడిగినప్పుడు కూడా అమ్మతోడు అయ్యతోడు నాకెవరు ఆయన ఎవరో నాకు తెలియదని పిరికితనంతో బొంకినటువంటి పేతురు, పిరికితనంతో యేసుని ఎరగనని అబద్ధం అన్నటువంటి పేతురు ఈ రోజున ఎన్నిసార్లు బెదిరించినా వీరికి లోబడడం లేదు. ఈ రోజున పేతురు ఎన్నిసార్లు యాజకులు బెదిరించినా వారి బెదిరింపులకినా లోబడడం లేదు. మేము దేవుని మాటే వింటాము కానీ మీ మాటకు లోబడం. దేవుడు మాకేం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. కనుక ఆయన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నటువంటిది ఆయన ఆజ్ఞ విని ఆయనకే మేము లోబడాలి, ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి, ఆయనకే భయపడాలి, ఆయన చెప్పిన పని మేము
చేయాలి. అంతేగాని మీరు ఆపమంటే ఇది ఆపేది కాదు. మీరు మమ్మల్ని ఎంత బెదిరించినా కానీ మేము దేవుని మాటకే లోబడే వాళ్ళం కానీ మేము మనుషుల మాటలకు, మనుషుల బెదిరింపులకు భయపడే వాళ్ళము కాదు అని పేతురు మిగిలిన అపోస్తలులు జవాబిచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ధైర్యం, ఒకప్పుడు ఆయన ఎవరో తెలియదని అబద్ధమైన పేతురుకి ఇంత ధైర్యము, ఇంత తెగింపు ఎట్లా వచ్చింది? కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వచ్చింది, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వచ్చింది, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావలసిందల్లా పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీవు ఈ లోకంలో ఎవరికి భయపడవు. దేవుని ఆత్మ అభిషేకం, దేవుని ఆత్మ నింపుదల మనం కూడా సమృద్ధిగా కలిగి ఉంటే ఈ లోకంలో నువ్వు ఎవరికి భయపడవు. ఎవరి ముందు కూడా ముఖమాటం లేకుండా మాట్లాడతావు. ఏమి హెజిటేషన్ ఉండదు, ఏమి హెజిటేషన్ లేకుండా సువార్త చెప్పేస్తావు, ఏమి భయం లేకుండా సువార్త చెప్పేస్తావు. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడన్నాడు. కనుక నేను ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన చెప్పిన పని నేను చేయాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములో నాకు సాక్షులు అంటారు, యూదేలో నాకు సాక్షులు అంటారు, సమరయలో నాకు సాక్షులు అంటారు, భూదిగంతల వరకు నాకు సాక్షులు అంటారు. మీరు ఎవరికి భయపడరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కనుక మీరు ఎవరికి భయపడరు, ఎవరికి మీరు భయపడరు, ఎవరి ముందు ముఖమాట పడరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. మీ ద్వారా దేవుని సువార్త ఈ లోకమంతా వ్యాపించాలి. హల్లెలూయా. మీ ద్వారా, మీరు యవనస్తులందరూ మీ ద్వారా యేసు ప్రభు యొక్క సువార్త ఈ లోకమంతా వ్యాపించాలి. హల్లెలూయా. ఈ లోకమంతా దేవుడు మీలో ప్రతి ఒక్కరిని వాడుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుకుంటారు, బలం పొందుకుంటారు, ధైర్యం పొందుకుంటారు. ఎవరికి భయపడరు, ఎవరిని లెక్క చేయరు, దేవుణ్ణి లెక్క చేస్తారు. ఆయన ఆజ్ఞకే లోబడి నడుచుకుంటారు, ఆయన స్వార్థ ప్రకటిస్తారు, ముఖమాట పడరు. ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దేమో అని యేసు గురించి చెప్తే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దేమో, స్నేహం కట్ అయిపోద్దేమో. అంటే నీకు మనుషుల స్నేహం కావాలన్నా, దేవుని స్నేహం కావాలన్నా? దేవుని స్నేహం కావాలా. ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరం. ఈ లోకంతో స్నేహం, దేవునితోటి వైరం. ఈ లోకంతో స్నేహం నీకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దేవునితో నీకు స్నేహం అవసరం. దేవుడు యేసుక్రీస్తును అధిపతిగా ఇశ్రాయేలుకు మారు మనసు, ఇశ్రాయేలుకేంటి మొత్తం సర్వలోకానికి మారు మనసు, సర్వలోకానికి పాపక్షమాపణ దయచేటకై దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాస్తం బలం చేత అనగా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన్ని హెచ్చించున్నాడు. మేము దేవుడు తనకు విధేయులను వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ విషయములకు సాక్షులమైనాం. ఈ విషయములకు సాక్షులను బలంగా చెప్పారు. 33వ వచనం చూడండి. వారు ఈ మాట విని, ఎవరు? యాజకులు, ప్రధాన యాజకులు, సద్దుకలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వీళ్ళందరూ కూడా నామకార్థ సేవకులు. వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని చాలా కోపం తెచ్చుకున్నారు. సాతానుడు వాళ్ళని బాగా రెచ్చగొట్టాడు, చాలా కోపం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా ఏమనుకున్నారు? ఈ పేతురు, యోహాను అపోస్తలులు ఏం చేయాలనుకున్నారండి? చంపేయాలనుకున్నారు. వీళ్ళని చంపేస్తే ఇది ఆగిపోద్దిగా, సువార్త పరిచయం ఆగిపోద్ది అనుకున్నారు. వీరిని చంపనుద్దేశించగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఒక వ్యక్తిని వాడుకున్నాడు. సమస్త ప్రజల ఘనత నొందిన వాడును, ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచాడు. ఈ గమలీయేలు అనబడినటువంటి వాడు పౌలు యొక్క గురువు. పౌలు ధర్మశాస్త్రం అంతా ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే ఈ గమలీయేలు దగ్గరనే నేర్చుకున్నాడు. ఇంకా ఈ సందర్భం వచ్చేటప్పటికి ఇంకా పౌలు రక్షింపబడలేదు. అయితే గమలీయేలు అనే ఆయన ధర్మశాస్త్ర పండితుడు, పౌలు యొక్క గురువు, పౌలుకు ధర్మశాస్త్రం అంతా బోధించినటువంటి వాడు, విశదీకరించినటువంటి వాడు. ఈయన కొంచెం దేవుని భయం కలిగినటువంటి వాడు. కనుక ఈయన మహాసభలో లేచి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన ఏమని మాట్లాడుతున్నా అంటే, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడి అని ఆజ్ఞాపించి
వారితో ఇట్లనను, ఏమన్నాడంటే ఈ పేతురును అపోస్తలును కొంచెం సేపు బయట ఉంచండి, సభ బయట ఉంచండి, మనలో మనం మాట్లాడుకుందాం అనేసి ఆజ్ఞాపించి వారితో ఇట్లనను. పేతురును అపోస్తలందరినీ బయట ఉంచారు. బయట ఉంచినాక ఈయన గమలీయేలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 35వ వచనంలో, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ మనుషుల విషయమై మీరేం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మనుషుల వలన జరిగేటటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, విడుదల కార్యములు, స్వస్థత కార్యములు దేవుని వలన తప్పితే ఈ మనుషుల వలన జరిగేవి కావు. కనుక వీళ్ళ విషయమై మీరేం చేస్తున్నారు, జాగ్రత్త, వీళ్ళని చంపాలనుకుంటున్నారు, మీరు కొంచెం ఆగండి అని వీళ్ళకు ఒక విషయం చెప్తున్నాడు. ఈ దినములకు మునుపు కొన్ని దినాల క్రితము దూదా అనే ఒక మనుషుడు లేచి తనకు గొప్పవాడని చెప్పుకున్నాడు. దూదా అనే ఒకడు లేచి మనుషులలో తనొక గొప్పవాడని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది, అంటే ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడింది. 400 మంది వాడికి అనుచరులు అయ్యారు. అయితే కొన్ని రోజులకు వాడు చంపబడ్డాడు. చంపబడిన తర్వాత వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు. ఆ దూదా అనే వాడు గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. వాడిని అనుసరించిన వారందరూ 400 మంది వాడు చంపబడిన తర్వాత వ్యర్థులైపోయారు. ఇక వాడి దూదా అనేటోడు గొప్పతనం ఏమి లేదు, వాడు స్థాపించిన సంస్థ ఏమి లేదు, ఏం లేకుండా కంప్లీట్ ఇరాడికేట్ అయిపోయారు. 37వ వచనంలో, వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రయత్నించాను. ఆ దూత తర్వాత యూదా అనే ఇంకొకడు లేచాడు ప్రజల మధ్యలో. వాడు లీడర్గా ఫోకస్ అయ్యాడు. వాడు లీడర్గా ఫోకస్ అయ్యి కొంతమంది ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రజలు ఏర్పరచుకొని వాడు కూడా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు. వాడు కూడా చనిపోయాడు, వాడు కూడా నశించిపోయాడు. వాడికి లోబడిన వారందరూ కూడా చెదిరిపోయారు. కనుక 38వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ మనుషుల జోలికి పోక మీరు వారిని విడిచిపెట్టండి. ఈ పేతురు, యోహాను, అపోస్తలు వీళ్ళ జోలికి పోకండి, వీరిని విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమీ అన్నాడు. హల్లెలూయా. ఈ మనుషుల జోలికి పోకుండా వారు విడిచిపెట్టండి. వీరు ప్రకటించేటటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సువార్త ఇది మనుషుల వల్ల కలిగింది. అయితే ఆటోమేటిక్గా ఈ పేతురు, యాకోబు, యోహాను, అపోస్తలులు అందరూ చనిపోగానే వీళ్ళతో పాటే ఈ సువార్త నశించిపోతుంది. వీళ్ళతో పాటే ఈ ఆర్గనైజేషన్ అంతా పోతుంది. వీళ్ళతో పాటే ఈ సంఘం అంతా నశించిపోతుంది. ఇక మట్టి ఎవరు యేసుక్రీస్తు అనుచరులుగా ఉండరు. ఒకవేళ ఇది మనుషుల వలన కలిగిందైతే, ఈ సువార్త ప్రకటన అన్నటువంటి ఈ ఆలోచన, ఈ కార్యము మనుషుల వలన కలిగిందైతే, మునుపు 2 నాయకుల ద్వారా వాళ్ళు సెల్ఫ్ సైడ్ లీడర్ లాగా ప్రొక్లైమ్ చేసుకున్నారు. దూదా అనే ఒకడు, మరి యూదా అనేవాడు ఒకడు. వీళ్ళు 2 సంస్థలు స్థాపించారు. అది మనుషులను కలిగినవి. కాబట్టి ఆ లీడర్లు 2 చనిపోగానే వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, వాళ్ళు వెంబడించిన అనుచరులందరూ చెదరి వ్యర్థులైపోయారు. అవన్నీ నామరూపాలు లేకుండా పోయినాయి. అయితే ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను, ఈ అపోస్తలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఈ సువార్త కార్యము ఇది మనుషుల వలన కలిగిందైతే, వీళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళతో పాటు ఇది కూడా నశించిపోతుంది. ఒకవేళ ఈ సువార్త ప్రణాళిక ఇది దేవుని వలన కలిగిందైతే అది ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీరెంత ప్రయత్నం చేసినా ఆ సువార్త ప్రకటన అన్నది నశించదు. హల్లెలూయా. ఈ ఆలోచనను, ఈ కార్యములను, ఈ ప్రణాళిక అయినను ఇది దేవుని వలన కలిగింది అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు వారిని వ్యర్థపరచలేరు. మనుషుల వలన కలిగిందైతే వాళ్ళతో పాటు ఇది అంతమైపోద్ది. ఇది దేవుని వలన కలిగిందైతే తరతరాలు నిలుస్తుంది. మీరు వీళ్ళని చంపాలని, ఇది ఆపేయాలని మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే మీరు కొంపదీసి దేవునితో పోరాడేవారు అయిపోతారేమో. మీరు ఒకవేళ వీళ్ళని చంపేసి సువార్తను ఆపేద్దాము అని మీరు ప్రయత్నం చేస్తే
మీరు ఒకవేళ దేవునితో పోరాడగారైపోతారేమో, ఈ ప్రణాళిక దేవుని వల్ల కలిగిందేమో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి అద్భుతములు అటువంటివి, మహత్కార్యాలు అటువంటివి, సూచక్రియలు అటువంటివి, విడుదల కార్యాలు అటువంటివి, స్వస్థత కార్యాలు అటువంటివి. అయినప్పటికీ ఈ ప్రణాళిక మనుషుల వల్ల కలిగిందైతే వ్యర్థమైపోద్ది, దేవుని వల్ల కలిగింది అయితే మాత్రము దీన్ని ఎవరు వ్యర్థపరచలేరు, దీన్ని ఎవరు వ్యర్థపరచలేరు. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలుగా యేసు ప్రభువు సువార్తను నామరూపాలు లేకుండా చేయాలని ఈ భూమి మీద ఎంతోమంది రాజులు ప్రయత్నం చేశారు. సాతానుడు ఎన్నో సిద్ధాంతాలు పుట్టించాడు మనుషుల్లో. ఈ సువార్తకు కౌంటర్గా ఈ సువార్త నిర్వీర్యం చేయాలని, ఈ సువార్తను ఎదుర్కోవాలని, ఈ సువార్తను మరి లేకుండా చేయాలని సాతానుడు ఈ లోకంలో ఎన్నో సిద్ధాంతాలను పుట్టించాడు. ఎంతోమంది రాజులను ప్రేరేపించి ఈ సువార్తను నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. ఎంతో మందిని ప్రేరేపించి ఈ సువార్త, ఈ క్రైస్తవులను లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు ఆది అపోస్తలుల సువార్త ప్రకటన నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఈ సువార్త ప్రకటననే, దేవుని ప్రణాళికను ఎన్ని ప్రయత్నం చేసినా ఎవరు అడ్డుకోలేకపోయారు, ఎవరు ఆపలేకపోయారు. రాజ్యాలే క్రైస్తవ రాజ్యాలుగా మారిపోయినాయి, దేశాలే క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. ఏ దేశాలైతే దీని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశాయో ఆ దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి, ఆ రాజ్యాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ సువార్త ప్రకటన, మనుషుల రక్షణ ప్రణాళిక ఇది మనుషుల వల్ల కలిగినది కాదు. ఇది ఎవరి వల్ల కలిగిందండి? దేవుని వల్ల కలిగింది. హల్లెలూయా, దేవుని వల్ల కలిగింది. కాబట్టి ఎవరు దీనిని వ్యర్థపరచలేరు. భారతదేశంలో మత ఛాందస్యవాదులు కూడా ఈ సువార్తను ఆపాలి, ఈ ప్రజలు యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా అంగీకరించడం ఆపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. క్రైస్తవులను హింసిస్తున్నారు, సేవకులను హింసిస్తున్నారు, చర్చిలు తగలబెడుతున్నారు, సేవకులను బెదిరిస్తున్నారు, క్రైస్తవులను బెదిరిస్తున్నారు. ఎంత బెదిరించినా కానీ ఇది ఆగటం లేదు. ఆగకపోగా ఇంకా విస్తరిస్తుంది. ఇంకా సువార్త పరిచర్య భారతదేశం అంతా విస్తరిస్తుంది, ఇంకా సంఘాలు విస్తరిస్తున్నాయి, ఇంకా పరిచర్య విస్తరిస్తుంది. ప్రజలు జీవముల దేవుడైన యేసుక్రీస్తును తెలుసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఇది మనుషుల వలన పుట్టింది కాదు. ఇది ఎవరి వలన పుట్టిందండి? సువార్త ప్రకటన అన్నది ఎవరి వలన పుట్టింది? దేవుని వలన పుట్టింది. హల్లెలూయా. యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయనే దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన స్వయంగా తాను ఈ లోకంలోకి వచ్చి స్వయంగా శిలువలో ఆయన అనేక శ్రమలు పొంది, స్వయంగా ఆయన గాయములు పొంది, స్వయంగా ఆయన రక్తం కార్చి, స్వయంగా ఆయన శిలువలో చనిపోయి తాను పాతి పెట్టబడి తిరిగి సమాధిలోండి సజీవుగా లేచి ఈ లోకంలో మనుషులందరికీ ఆయన రక్తంలో పాప క్షమాపణ, ఆయన నామంలో రక్షణ స్వయంగా తాను ఏర్పాటు చేసింది. ఈ ప్రణాళిక దేవుని వలన కలిగింది. ఈ సువార్త ప్రకటన యేసుక్రీస్తు వలన కలిగినటువంటి ప్రణాళిక. కాబట్టి దీన్ని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకపరచలేరు, వ్యర్థపరచలేరు, ఆపలేరు, నశింపజేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుప్రభు సువార్తను ఆటంకపరచాలని, క్రైస్తవుల్ని చంపేయాలని, సంఘం లేకుండా నాశనం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటే ప్రభు సౌలుకు దర్శనమిచ్చి గుడ్డివాడిగా చేశాడు. నువ్వెవరు ప్రభువా? నాకు తెలియదు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును అన్నాడు. దేవుని సంఘాన్ని హింసించడం, దేవుని హింసించడం. సంఘము యేసు ప్రభు యొక్క శరీరం, సంఘం యేసు ప్రభు యొక్క శరీరం. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని హింసించినట్లయితే వారు యేసుని హింసించిన వారవుతారు. కనుక నువ్వెవరు ప్రభువా అంటే, నీ హింసిస్తున్న యేసును, నువ్వు నా సంఘాన్ని హింసిస్తున్నావు, నువ్వు హింసిస్తున్న యేసు నేనే అంటే, ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అంటే, దమస్కుకు పో, దమస్కులో ఏం చేయాలని చెప్పబడుతుంది పో అంటే, దమస్కు పోయిన తర్వాత అననీయ వచ్చి ఆయన మీద చేతులు పెడితే
కళ్ళ మీదకి వచ్చిన పొరలు రాలిపోయినాయి, దృష్టి పొందుకున్నాడు, లేచి బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రభు ప్రత్యక్షత వలన ప్రభు యొక్క సువార్త అంతా నేర్చుకున్నాడు, ప్రభు యొక్క ప్రణాళిక అంతా పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్నాడు, గొప్ప సేవకుడయ్యాడు. హల్లెలూయా. సంఘాన్ని హింసించాలని, దేవుని ప్రణాళిక నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వాడే గొప్ప సేవకుడైపోయాడు. అట్లనే ఈ రోజున భారతదేశంలో కూడా ఎవరెవరైతే యేసుక్రీస్తు సువార్తని ఆపాలని ప్రయత్నం చేశారో, దేవుని ప్రణాళికలను అడ్డగించాలని చూశారో, వాళ్ళందరినీ దేవుడు మార్చుకున్నాడు. వాళ్ళందరూ గొప్ప సేవకులు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ఎగ్జాంపుల్స్, అట్లాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఇది దేవుని వల్ల కలిగింది కాబట్టి ఎవరి సువార్తను అడ్డుకోలేరు, ఎవరి ప్రణాళికను ఆపలేరు. హల్లెలూయా. ఆపాలని ప్రయత్నం చేసిన వారు దేవునితో పోరాడేవారవుతారు. ఎవరైనా యేసుప్రభు సువార్తను ఆపాలని ప్రయత్నం చేసినటువంటి వారు, దేవుని సంఘాన్ని బెదిరించాలని ప్రయత్నం చేసినటువంటి వారు, దేవుని సేవకుల్ని బెదిరించాలని ప్రయత్నం చేసినటువంటి వారు, దేవుని ప్రణాళికను అడ్డుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వారు దేవునితో పోరాడేవారవుతారు. దేవునితో పోరాడి ఇప్పటివరకు ఎవడు గెలుపొందలేడు. దేవునితో పోరాటం అసాధ్యం. ఒక్కసారి ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, భూమి ఉన్నటువంటి ఈ కృత్యములను, మనుషులను, విశ్వమంతటిని ఒక్కసారి దావీదు జ్ఞాపకం చేసుకుంటే, ఎంత గొప్ప దేవుడో అయ్యా నువ్వు. మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటే ఏ పాటిది? మనుష్యుడు ఈ విశ్వమంతలో ఎంతటి వాడు, దుమ్ము ధూళితో సమానమైనటువంటి వాడు. దేవుని ప్రణాళిక అయినటువంటి సువార్తను ఎవడన్నా ఆపగలడా? ఎవరు ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమలీయేలు చెప్పింది కరెక్ట్. గమలీయేలు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దూదా అనే ఒకడు పెద్ద లీడర్గా లేచి గొప్ప సంస్థను స్థాపించాడు. వాడు చచ్చిపోయింది, వాడితో పాటు వాడి పార్టీ అంతా చచ్చిపోయింది, వాని ఫాలోవర్స్ అందరూ వ్యర్థులైపోయారు. యూదా అనేటోడు లేచాడు, తర్వాత వాడొక పార్టీ పెట్టాడు, వాడిని కొంతమంది ఫాలోవర్స్ అనుసరించారు. వాడు చచ్చిపోయాడు, వాడితో పాటు వాడి సిద్ధాంతాలన్నీ పోయినాయి, వాడి పార్టీ అంతా పోయింది. మరి ఈ పేతురు యోహాన్లు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు అనే వ్యక్తిని ప్రకటిస్తున్నారు, అది సువార్తను ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఇది మనుషులను కలిగిందైతే దానంతా అదే సమసిపోద్ది, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని వల్ల కలిగిందైతే ఎవరు కూడా దాన్ని లేకుండా చేయలేరు. ఒకవేళ దేవుని వల్ల కలిగిందేమో, మీరు ఒకవేళ ఆపాలని ప్రయత్నం చేస్తే దేవునితో పోరాడవారవుతారు. దేవునితో పోరాడితే మాత్రం మీకు కష్టం, నరకానికి పోతారు. ఇక జీవితకాలం అంతా తెలిసి కూడా దేవుణ్ణి ఎదిరిస్తే నరకానికి పోతారు. కనుక ఊరకుండండి అని చెప్పాడు. 40వ వచనంలో, వారతని మాటకు సమ్మతించి, ఎవరు చెప్పిన మాటకు? గమలీయేలు చెప్పినటువంటి మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి, ఇక వారి గమలీయేలు మాటకు ఈ యాజకులందరూ సమ్మతించి ఇక వాళ్ళని ఏం చేయాలని అర్థం కాక కొట్టించారు. కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించారు. ఏం చేశారు? ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. హల్లెలూయా. యేసు సమాధి మీద వేసిన సీలు రోమా గవర్నమెంట్ వేసింది. ఆ సీలు మనుషులు ఎవరు తీయడానికి వీల్లేదు. సీలు ఎవరు తీసిపడేశారు? దేవదూతలు వచ్చి తలుపు తీసేశారు. ఇక రోమా గవర్నమెంట్ ఎవరి మీద కేసు పెట్టుద్ది? దూతల మీద కేసు పెట్టుద్దా? దూతలు దొరుకుతారా? అటువంటి సహాయం మనకుంది, అటువంటి సహాయము మనకుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 41-42 వచనాలు చూడండి. ఈ అపోస్తలులు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు, ఏం చేస్తున్నారు? మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. వీరు చాలా సంతోషించారు. పేతురు, యోహాను, యాకోబు, అపోస్తలులందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకు సంతోషించారంటే
మేము భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసు నామమున, యేసు నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమయ్యాం. మా ఫలం పరలోకమందు ఎంతో అధికమవుతుంది. యేసుక్రీస్తు అన్నాడు కదా సువార్తలో, ఏమన్నాడు? మనుష్యులు నామమును బట్టి మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకం మీ ఫలము అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమును బట్టి ఎవరైనా నిన్ను అవమానపరిచినట్లయితే నువ్వు సంతోషపడాలి. యేసుక్రీస్తు నిమిత్తము నాకు ఈ అవమానం వచ్చినందుకు నా ఫలము పరలోకమందు అధికమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు భవిష్యత్తులో ఈ లోకములో నీకు గొప్ప బహుమానం ఇస్తాడు, పరలోకంలో గొప్ప బహుమానం ఇస్తాడు. ఎంత సంతోషపడ్డారు ఈ అపోస్తలు! ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. సంతోషిస్తూ వెళ్ళిపోయారు. కొట్టినందుకు సంతోషించారు, అవమానపరిచినందుకు సంతోషించారు. ఈ లోకంలో ఎవరైనా కొట్టినందుకు అవమానించినందుకు సంతోషిస్తారా? సంతోషించరు. కానీ వీళ్ళు ఎందుకు కొట్టినందుకు అవమానించినందుకు ఎందుకు సంతోషించారు? కారణం ఏంటి? వీళ్ళు ఎందుకు కొట్టబడ్డారు, ఎందుకు అవమానించబడ్డారు అంటే యేసుని బట్టి. వేరే పనులను బట్టి ఎవరైనా మనల్ని కొడితే, వేరే పనులను బట్టి ఎవరైనా మనల్ని అవమానిస్తే దానికి దుఃఖపడాలి, దానికి బాధపడాలి. కానీ యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైనా నిన్ను కొడితే, యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైనా నిన్ను అవమానపరిస్తే నువ్వు సంతోషించి ఆనందించాలి. బా, ఎంత గొప్ప భాగ్యం ఇది నాకు అని సంతోషించాలి. నీవు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నామమును భరిస్తున్నావు. నీ కొరకు సిలువబడిన ఆయన నామమును భరిస్తున్నావు. నీకు నిత్య జీవం ఇచ్చే నామమును భరిస్తున్నావు. నీకు పరలోక రాజ్యం ఇచ్చే నామమును భరిస్తున్నావు. పరలోకంలో గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చే నామమును నువ్వు భరిస్తున్నావు. కాబట్టి సంతోషించి ఆనందించారు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించు. ప్రతిదినము యెరూషలేము దేవాలయంలోను, తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మానకుండా యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుల మాటకి ఏమైనా లోబడ్డారా? వీళ్ళు బెదిరిపోయి, అదిరిపోయి, భయపడిపోయి యేసుక్రీస్తుని గురించి ప్రకటించకుండా ఉండిపోయారా? ఉండిపోలేదు. మళ్ళీ వెళ్ళి దేవాలయంలో బోధిస్తున్నారు, మళ్ళీ వెళ్ళి ప్రతి ఇంటింటికి బోధిస్తున్నారు, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఒకటే వాళ్ళు నేర్చుకున్నారు, మేము దేవునికే భయపడాలి, ఆయన ఆజ్ఞనే నెరవేర్చాలి. ఈ లోకంలో మనుషులకు మేము భయపడము, మేము దేవునికే భయపడతాం, దేవునికే లోబడతాం, ఆయన ఆజ్ఞనే పాటిస్తాం. ఆయన చెప్పాడు మాకు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన ఆజ్ఞను మేము నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రోజున ప్రకటించిన వాక్యమును మీ అందరి హృదయములలో భద్రపరిచి, మీ అందరి హృదయములలో, మీ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో, ఈ సంఘంలో, ఈ పరిచర్లో ఈరోజు ప్రకటించిన వాక్యాన్ని మొలిపించి నూరంతలకు ఫలింపజేయును గాక. మనల్ని ప్రతి ఒక్కరికి ఆయన నూరంతల ఫలం అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, యేసు ప్రభువానికి స్తోత్రం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభా, నేను కాదు నాయనా, మీరు మాట్లాడినందుకే స్తోత్రం. యేసయ్యా, మీరు బోధించినందుకే స్తోత్రములు. యేసయ్యా, మీరు నేర్పించినందుకే స్తోత్రములు. నాయన, మీరు మా హృదయాల్లో నాయన మీ అందు విశ్వాసం కొలత లేకుండా నింపినందుకే స్తోత్రములు. నీ ధైర్యం మాలో కొలత లేకుండా నింపినందుకే స్తోత్రములు. నీ వాక్యం కొలత లేకుండా మాలో నింపినందుకే స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మను మా దేహములలో కొలత లేకుండా నింపినందుకే స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మ చేత మాలో ప్రతి ఒక్కరిని కొలత లేకుండా మీరు అభిషేకించినందుకే స్తోత్రములు. నానా ప్రభు, మాలో ప్రతి ఒక్కరిని ఇక నుంచి నాన్న నీ పరిశుద్ధాత్మ చేత నడిపించండి. తండ్రి నీకు స్తోత్రనా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందదని సెలవు ఇచ్చారు తండ్రి. యేసునామములో ఇప్పుడే మేము శక్తి పొందుకుందాం గాక. తండ్రి, ఆది అపోస్తలులకు మీరు తోడైన రీతిగా ప్రభా మాలో ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. మాలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. మాలో ప్రతి ఒక్కరిని ఆత్మచేత నడిపించండి. నాన్న, మాలో
ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి. తండ్రి స్తోత్రాన మా ద్వారా తండ్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువున అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజల ఆత్మలు రక్షించండి. అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజలు మా ద్వారా మీరు రాజ్యంలోకి నడిపించండి. అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజలు మా ద్వారా మీరు ఆశ్రయించండి. అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజల్ని మా ద్వారా మీ పరిశుద్ధాత్మతో నింపండి. అనేక మంది రోగులను, వ్యాధిగ్రస్తులను, జబ్బుగలందరూ ముట్టి స్వస్థపరచండి ప్రభా. అనేక మంది అపవిత్రాత్మల చేత, సాతాను శక్తుల చేత పీడింపబడే వారికి ప్రభా మా ద్వారా మీరు విడుదలను గ్రహించండి. మా ద్వారా ప్రభుని అనేక మంది చనిపోయిన వారిని లేవనెత్తి మీ దైవత్వాన్ని మా ద్వారా రుజువుపరచండి. తనని స్తోత్రనామం యేసుక్రీస్తు ప్రభా మా ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు నాన్న నీవు అనేకమైనటువంటి అద్భుతములను, మహత్కారములను, సూచక్రియలను, విడుదల కార్యములను, స్వస్థత కార్యాలను ప్రభా మా ద్వారా జరిగించి మీ నామను గొప్పగా మహిమపరచుకోండి ప్రభా. మీ రాజ్యవ్యాప్తి మా ద్వారా బహుబలంగా జరిగించండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాను ప్రభా. తండ్రి మా జీవితాల్లో తోడై ఉండండి, మా కుటుంబాలకు తోడై ఉండండి. మా శరీరాల ప్రతి సమస్యను, మా జీవితాల్లో, మా కుటుంబాలను ప్రతి సమస్యను తొలగించండి, ప్రతి ఒక్క తీర్చండి. అన్ని విషయంలో మమ్మల్ని ఆశ్రయించండి నాన్న. నీ ధైర్యం మా హృదయాల్లో కొలత లేకుండా నింపండి. ఈ శాంతి సమాధానం మా హృదయాల్లో, మా ఆత్మలో కొలత లేకుండా నింపండి. తండ్రికి స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాను ప్రభా. మీరు మమ్మల్ని అన్ని విషయాలలో ఆశ్రయించండి. మా శరీరాలు ఇప్పుడు మంచి ఆరోగ్యం, బలం, శక్తి పొందుకొని గాక. రోగములన్నీ విడిచిపోను గాక, వ్యాధులన్నీ విడిచిపోను గాక, జబ్బులన్నీ మా శరీరాలను విడిచిపోను గాక. తండ్రి మా శరీరాల్లో మా ప్రభా మంచి ఆరోగ్యం, బలం, శక్తి పొందుకొను గాక. తండ్రికి స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాను. ఇప్పుడే మా కుటుంబాల మీదకి నీ ఆశలు దిగవచ్చును గాక, నీ దీవెనలు దిగవచ్చును గాక. మా కుటుంబాలు గొప్పగా ఆశ్రయించబడును గాక, అక్కర్లను తీర్చబడును గాక, అక్కర్లను తీర్చబడును గాక. తండ్రికి స్తోత్రం యేసు ప్రభా నీ పరిశుద్ధాత్మ నిత్యం తోడని నడిపించును గాక. తండ్రి దిన పరిచయం యొక్క సమస్త మహిమ ఘనత తండ్రి దేవా ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నేను మేమందరం యేసయ్య నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థనని మా ప్రభు, మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనమున ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. అందరు చెప్పండి ఆమేన్, 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 ఆమేన్. దేవుని మాటకు లోబడితే మనకు క్షేమం, మన ద్వారా మన తండ్రి ఇంటి వారికి క్షేమం. దేవుని మాటకు లోబడితే మన ద్వారా మన బంధువులకు క్షేమం. దేవుని మాటకు లోబడితే మన ద్వారా మన దేశానికే క్షేమం, దేశానికే క్షేమం. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్.